అగో ఏందయ్యో రాముల తాత గారు ఇవాళ మస్తు జోష్ మీద ఎగురుతున్నావు ఎందుకే? ఏందో ఏమో అనుకున్నా కానీ మంది మాటలు అంటే అస్సలకే నమ్మద్దు. ఇన్నొద్దులు నేను అప్పు ముప్పు అని అంటే మస్తు భయపడ్డా కానీ మొదటిసారి ఫస్ట్ అప్పు చేస్తుంటే మస్తు సంబరం అనిపిస్తుంది. వచ్చింది సంక్రాంతి పండుగ కొత్త కొత్త ఆశలతో కొత్త ఊహలతో. అరే ఏమన్నా తిక్కగిట్లనా ముసలోడా నీకు? ఎన్నడో పోయిన సంక్రాంతి పండుగను ఇప్పుడు వచ్చిందని ఎగురుతున్నావు. నిన్న దాగిన పాసికలికి ఇట్లా ఇంకా దిగలేదా ఏంది? ఇంతకు ముచ్చటేందో సక్క చెప్పు ముసలోడా. మన తెలంగాణ సర్కారు 9,000 కోట్ల రూపాయల అప్పు చేయబోతుందట. ఇన్నొద్దులు అప్పు పుడుతుంటే అప్పు పెద్ద ముప్పు అని మస్తు దండలైనా కానీ ఫస్ట్ సారి అప్పు చేస్తుంటే మస్తు సంతోషం అనిపిస్తుంది. నిజమే బుజ్జి, ప్రామిస్. ఎప్పుడు చూసినా అప్పు పెద్ద ముప్పు, అప్పు చేసి తిప్పలు పడొద్దు, అప్పు చేసి అప్పాలు చేయొద్దని చెప్పేటోనివి. ఇప్పుడేమో అప్పు పుడుతుందని ఆనందపడుతున్నావు ఎందుకే? ఇన్నొద్దులు చేసిన అప్పు మాకు అక్కడికి వచ్చిందో అక్కడికి రాలేదో తెలియదు కానీ ఇప్పుడు చేయబోతున్న అప్పు మాత్రం 100% మా రైతుల కోసరానికే అని అనిపిస్తుంది బుజ్జి. హాగో అదెట్లా ముసలోడా? ముచ్చటేందో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పరా రే. అసలు నీకు ఆ ఆర్తలు చదివే కొలివి ఎత్తిచ్చిరో ఏవో తెలియదు కానీ లేకుంటే మనవులే నువ్వు డబ్బులు కాదు అమ్ముకున్నందుకు కూడా అక్కర రాకపోలే సొట్టు మీద మొక్కం దాన. అదే అప్పట్లో మన రేవంతాలు సర్కారు ఏమని చెప్పింది, సంక్రాంతి పండుగకు మా రైతులకు చేసే పంట సాయం రైతు భరోసా ఏతామని చెప్పి రాలేదా? అవును చెప్పిండ్లు. అయితే ఏంది ఇప్పుడు మన తెలంగాణ సర్కారు అదేందో పెద్ద బ్యాంక్ అంటారా, నాకు కూడా పేరు చక్కగా అత్తలేదు. దాంట్లో 9,000 కోట్ల రూపాయల అప్పు చేస్తానులే తాత, అది మన రైతులకు రైతు భరోసా వేసేటందుకే కావచ్చురా అని శివన్ గారు పొద్దుగాల పేపర్ చెప్పిండు. అందుకే నాకు ఆ ముచ్చట తెలిసే కానీ మస్తు ఆనందం అనిపిస్తుంది. అవతడు అవును, వచ్చే వారంలో ఆర్బీఐ దగ్గర తెలంగాణ సర్కారు 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోబోతున్నదటనే. అయితే అవి మీ రైతు భరోసా కోసానికి అన్న గ్యారంటీ ఏంది చెప్పు? అరే ఎందుకు అని ఇగిలితే ఈ కారం తక్కువదానా? సంక్రాంతి పండుగకు మా రైతులకు ఏతామన్న రైతు భరోసా కోసరానికి సర్కారుకు ఎక్కడ అప్పు పుట్టనట్టున్నది.